సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం చూడండి ఇక్కడనే షూట్ చేసిళ్ళు. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, మనకు చావా సినిమాలో కూడా టెంపుల్ కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనకి సినిమాలు అంటే ఎంత పిచ్చి అంటే చావా సినిమా యాక్చువల్గా అది బాలీవుడ్ సినిమా. షూటింగ్ ఎక్కడనో జరిగింది, ఎక్కడ జరిగింది కూడా మనకు తెలియదు. అలాంటిది దాని గురించి రీసెర్చ్ చేసి వెతికి ఆ సినిమా జరిగిన షూటింగ్ లొకేషన్స్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. నేనైతే ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్న సతారాలో ఉన్నా. ఇక్కడ నుంచి మనం షూటింగ్ లొకేషన్స్ అయితే ఒకటేమో 30 కిలోమీటర్స్ ఉంది అండ్ ఇంకోటేమో 46 కిలోమీటర్స్ ఉంది. నేనైతే ట్యాక్సీ మాట్లాడుకున్నా పూణే నుండి. పాపం అన్న అయితే నిన్నటి నుంచి నాతో ఉంటాడు. ప్రశాంత్ భాయ్ హాయ్ బోలో మేర దోస్తంకు. ప్రశాంత్ అన్న చాలా మంచోడు, మాత్రమే ఉన్నాడు. నైట్ కూడా మాత్రమే స్టే చేసిండు. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే చావా సినిమా జరిగిన షూటింగ్ లొకేషన్స్కి అయితే పోదాం. స్మైల్ స్మైల్ తోడ కెమెరా దెక్కి. అండ్ మనతోని ఇంకొక 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరేమో నేవీ ఆఫీసర్ అండ్ ఇంకొకరేమో తెలంగాణ హిస్టారికల్ బ్లాగర్. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ చెప్పు. సత్రా నుంచి 16 కిలోమీటర్లు అండ్ పూణే నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లింబ్ అనే విలేజ్. అసలు ఈ ఊర్లో చావా సినిమా ఎక్కడ షూట్ చేసిళ్ళు, ఎందుకు షూట్ చేసిళ్ళు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే నాకు కూడా డౌట్ వచ్చి రీసెర్చ్ చేసిన. గైస్ వెల్కమ్ టు లింబ్ విలేజ్. ఎంత మంచిగా చూడండి విలేజ్ అయితే. ఈ ఊరికి శంభాజీ మహారాజ్కి దగ్గర సంబంధమే ఉంది. అందుకే మూవీ టీం అయితే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సంబంధం ఏంటంటే బారామోతీచి విహిర్ 12 మూటల బావి. ఇదైతే ఒక స్టెప్ వెల్. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరో కాదు, స్వయాన శంభాజీ మహారాజ్ కొడుకైన సాహు మహారాజ్ 2వ భార్య వీరుబాయి భోస్లే. దీన్ని 1719 నుండి 1724 సంవత్సరం మధ్యలో కట్టిల్లు. ఎందుకు కట్టిల్లో లాస్ట్లో మాట్లాడుకుందాం. చావా సినిమాలో ఈ ఇంపార్టెంట్ సీన్ని ఇక్కడే షూట్ చేశారు. ఇదే షూటింగ్ స్పాట్ అయితే. షూటింగ్ స్పాట్ రాగానే చూడండి ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ. भैया यहाँ पे हुआ शूटिंग चावा मूवी, यहाँ पे हुआ शूटिंग. एक्चुअली आप लोग 12 मूठे की भीड़ ऐसा सुन के आए. एक्चुअली वैसा नहीं है. ये 15 मूठ. यहाँ से हम गुजर रहे हैं 28 स्टेप्स है. 28 स्टेप्स. अच्छा, ऊपर जाने के लिए 19 स्टेप्स है. 19 मतलब 19 स्टेप्स. मैं अजित शिंदे, आपका सहर्ष स्वागत मराठी में. और మోస్ట్ వెల్కమ్. మనకి చావా సినిమాలో కరెక్ట్గా ఇదే ఫ్రేమ్ చూపిస్తారు. ఇట్లా ఈ స్టెప్స్ నుంచి ఈ ఫ్రేమ్ మొత్తం కనిపిస్తుంది. శంభాజీ మహారాజ్ అయితే ఇక్కడనే కూర్చొని శివలింగానికి అయితే పూజ చేస్తారు ఇక్కడనే కూర్చొని. మనకి ఇక్కడ ఈ బాయిల్లో అయితే వాటర్ ఉన్నాయి కదా, దీనికి కూడా పెద్ద చరిత్ర అండ్ సైంటిఫిక్ లాజిక్ కూడా ఉన్నది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వైట్ కలర్ది వాటర్ అయితే అక్కడ దాకానే వస్తాయట. దాటి ఇంచు మందం కూడా పైకి పోవు. కానీ ఒకవేళ వాటర్ ఎక్కువైతే మాత్రం ఇటు హైట్లో ఉంది కదా, అయినా సరే వాటర్ ఇటు సైడ్ పోతాయంట, పైదాకా పోతాయంట. కానీ అటు సైడ్ అయితే పోవంట. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్ ప్రకారం అయితే ఇక్కడ పైన ఉంది కదా ప్రెషర్, ఈ ప్రెషర్ అయితే వాటర్ని కిందికి ప్రెస్ చేసి హైట్ సైడ్ పంపిస్తాయంట. కానీ అటు కిందికి ఉన్నా సరే ఆ వాటర్ అయితే చుక్క కూడా అటు పోవంట పైకి. యాక్చువల్గా ఈ బావిని అయితే మ్యాంగో ప్లాంటేషన్ కోసం కట్టించాలంట. ఇదైతే మొత్తం 110 ఫీట్ల లోతు అండ్ 50 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇక్కడ మనకు లోపల కూడా మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్ల నుంచి మనం ఇప్పుడు లోపల పోతున్నాం. ఈ ప్లేస్లో ఆర్కిటెక్చర్ మొత్తం మొఘల్స్ని అరికట్టినట్టుగా చిత్రీకరించారు. ये जो है ना, ये जो गड्ढा दिख रहा है ना आपको, इसको मराठी में थारोड़ा करके बोला जाता है. थारोड़. ఇదైతే ఆ రాజుల కాలంలో ఇవి ఉన్నాయి కదా ఆ 2 హోల్స్, ఇట్లా ఒక్కొక్క దాంట్లో రాడ్లు వేసి తాడులు వేసి దాంతో తాడుతోనే వాటర్ లాగి ఇక్కడ పోస్తారంట. ఇట్లా పోస్తే వాటర్ ఇట్లా 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 పోతాయంట. మనం చావా సినిమాలో చూసినట్టు శంభాజీ మహారాజ్ చనిపోయాడు కదా, శంభాజీ మహారాజ్కి అయితే కొడుకైతే పుడుతాడు మనం చూసినాం కదా. అప్పుడైతే సినిమాలో చూపించినట్టు చిన్నగా ఉంటాడు బాబా అయితే. ఆయన పేరైతే సాహు మహారాజ్. సాహు మహారాజ్ అయితే ఈ లింబుగావ్కి వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటుండే. ఆయన సింహాసనం ఇది మీరు చూడండి. ఇది ఈ సింహాసనం అయితే సతరా జిల్లా నుంచి దగ్గర ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింబ్ అనే విలేజ్లో ఉంది. చూడండి ఈ సింహాసనం. ఇక్కడనే
సాహు మహారాజ్ అయితే కూర్చొని పాలించిందట. ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నాకు నిజంగా ఏదో తెలియని ఫీలింగ్, అసలు మీకు ఎట్లా అయిపోయినా కూడా నాకు అర్థమవుతలేదు. 1 2 3 4 దీన్ని షరబ్ అంటారంట, అంటే పులి సింహం కలిపిన ఒక జంతువు. इसके पैर के नीचे क्या है? पैर के नीचे हाथी है, एलिफेंट। हाथी। हाथी मतलब कौन? मुगल मुगल चौथे टाइम में खा लिया क्या? खा लिया ये। शेख वाह, वाह। और मेट। अच्छा अच्छा, बहुत सुपर, अच्छा सुपर, story है। सुपर। थैंक यू सो मच सर जी, थैंक यू सो मच। आपने मिलके बहुत हैप्पी लगा मुझे तो। छावा का सिनेमा हुआ कब हो गया? वो 7-8 महीना हो गया उसको। हाँ कौशल सर। हाँ, सब आया था उधर, पिंड रखा था, नंदी था उसका, वो पूजा करता था। वो खाली देखा उसको। आपको देखा शूटिंग? हाँ देखा, खाली खाली हाँ। देखा। आपको कैसा लगा? एकदम आपके बढ़िया, गांव में shooting हुआ? एकदम मस्त, एकदम मस्त। और होना मांगता है बार बार। सिनेमा देखा फिर? हाँ देखा सिनेमा? ओ कैसा है देखा, सिनेमा? मैं एकदम टका, बहुत अच्छे हैं। बहुत अच्छे। बोलो छत्रपति शिवाजी महाराज की। छत्रपति संभाजी महाराज की जय। माता जी, आप देखा इधर सिनेमा शूटिंग? सिनेमा शूटिंग देखा आप? देखा, आपको कैसा लगा? आपका गांव में शूटिंग हुआ, अच्छा लगा। लेकिन सिनेमा देखा? देखा, कैसा हुआ सिनेमा? 1 नंबर। अच्छा। अच्छा, बोलो शिवाजी महाराज की जय। మాతా జీ మిలేగా. 17 జిల్లాలో ఉన్న వాయి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేనవల్లి అనే చిన్న విలేజ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే శంభాజీ మహారాజ్ని అయితే 5000 మొఘల్ సైన్యం అయితే ఇంటి చుట్టూ చుట్టుముడతారు కదా, ఆ తర్వాత ఫైట్ జరుగుద్ది కదా, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం చూడండి, ఇక్కడనే షూట్ చేసిళ్ళు. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, మనకు చావా సినిమాలో కూడా టెంపుల్ కనిపిస్తుంది. ఈ చావా సినిమా షూటింగ్ లొకేషన్స్ మీకు చూపించాలని మహారాష్ట్ర దాకా వచ్చి రీసెర్చ్ చేసి ఇదైతే మీకు చూపించిన. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటానా. ఇంకా మంచి మంచి స్టోరీస్, డాక్యుమెంటరీస్తో మీ ముందుకైతే వస్తాను. మరి మన వీడియోస్ మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రశాంత్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. బాయ్ బాయ్ ఫ్రమ్ बाय बाय। బాయ్ బాయ్ ఫ్రమ్ मेनवली మేనవల్లి మహారాష్ట్ర. मेनवली महाराष्ट्र।